హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఏంటండి ఎలా చదువుతున్నారు? నాకైతే ఒకటే అర్థమవుతుంది. సో ప్రిపరేషన్ అనేది అందరూ కూడా కొంచెం నెగ్లెక్ట్ చేశారు అనని. ఎవరో కొంతమంది చదివే వాళ్ళు చదువుతూ ఉన్నారు. ఎలా చదువుతున్నారో తెలుసా? చాలా సీక్రెట్‌గా. కానీ నాలాంటి వాళ్ళు నిజంగా చెప్పాలని నేనే అనుకున్నాను. కానీ నాలాంటి వాళ్ళు చాలా ఉన్నారు. అంటే కొంచెం దానికి బ్రేక్ ఇచ్చున్నారు. చదువుదామా వద్దా? చదువుదామా వద్దా? చదువుదామా వద్దా? అనని. కానీ ఈ టైమే మనకి సరైన టైం. ఎందుకు అనంటే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా అక్టోబర్‌లో అనంటే సెప్టెంబర్‌లో బుక్ తీస్తామా? అప్పుడు తీస్తే మనకి పోర్షన్ ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి? పోర్షన్ అయితే అస్సలు కంప్లీట్ కాదు. కాబట్టి ఇప్పటి నుంచి ఒక 3-4 మంత్స్ నుంచే మనం ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటే, అది కూడా డిఎస్సి అనే కాదు, ఏ ఎగ్జామ్ అయినా కానీ ముందు నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటేనే మనకి కంటెంట్ అనేది ఫాలో అప్ చేస్తూ ఉంటేనే మనకి బాగుంటుంది. లేదంటే ఏమంటారు, ఆ కంటిన్యూటీ తగ్గి సబ్జెక్ట్ మర్చిపోతాం. బట్ నా పరిస్థితి కూడా అంతే. ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకక్క ఈరోజు ఇలా చెప్తున్నావు అంటే అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒక హౌస్ వైఫ్‌ని కాబట్టి నా సిచ్యువేషన్ కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి మేబీ మీకు కూడా ఇలాగే ఉండొచ్చు. ఇంకొంతమంది ఉంటారు. వాళ్ళు ఉదయం లేసిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది వదలరు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటి వాళ్ళే లాస్ట్ టైం 2025కి డిఎస్సి జరిగినప్పుడు జాబ్ గెయిన్ చేసిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు కొన్ని మంత్స్ నుంచి లేదా ఇయర్స్ నుంచి మంత్స్ నుంచి చదువుతూ వాళ్ళ యొక్క సిలబస్ని కంప్లీట్ చేశారు ప్రిపరేషన్లో. ఇంకా ఏంటంటే రివిజన్స్, మనం ఎన్ని ఎక్కువ రివిజన్స్ అయితే చేస్తామో మనకి కంటెంట్ మీద అంత ఏమంటారు, అంత పట్టనేది వస్తుంది. అంత కమాండ్ అనేది మనకు వస్తుంది. మనం చదవకుండా ఏమీ లేకుండా నేను ఒక నెల ముందు చదివేస్తాను, చేసేస్తాను అని అంటే సిలబస్ అవ్వదు, రివిజన్ కాదు, జాబు రాదు. మన లైఫ్లో ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఒక టైం గడిచిపోయిందనుకోండి, అది మళ్ళీ తిరిగి రాదు. ఎందుకనంటే అదంతే, అది అందరికీ తెలుసు. అంటారు కదా, ఒక గంట విలువ, ఒక నిమిషం విలువ, ఒక సెకండ్ విలువ, వీటి యొక్క విలువలు ఎవరికి తెలుస్తాయంటే లాస్ట్ వరకు వచ్చి ఓడిపోయిన వాళ్ళకి తెలుస్తాయి. లాస్ట్ టైం నేను డిఎస్సి రాసి నాకైతే చాలా ఏమంటారు, బాధగా అనిపించింది. అంటే పోయినప్పుడు. ఎందుకంటే నేను హార్డ్ వర్క్ చేసుంటే కంపల్సరీ 100% నాకు జాబ్ అయితే వచ్చిండేది. ఈ 3 or 4 మంత్స్ ప్రిపరేషన్ అనేది గట్టిగా చేసుంటే. బట్ నేను చేయలేకపోయాను. కారణాలు ఉన్నవి. అవి తెలుసుకొని నన్ను నేను రెక్టిఫై చేసుకుంటూ ఒక్కొక్కటి రెక్టిఫై చేసుకుంటూ వచ్చేసరికి నాకు చాలా టైం అయిపోయింది. అందుకే చెప్తున్నాను, ఏదో ఒక రోజు కూర్చొని అయ్యో నేను ఇంత సమయాన్ని వ్యర్థం చేశానే. మీరు అనొచ్చు, అక్క మాకు టైం సరిపోవట్లేదు, పిల్లలు, ఇంటి పనులు, లేదు అంటే చూసుకునే వాళ్ళు ఎవరు లేరక్క, పిల్లల్ని ఇంకా మనమే కదా చూసుకోవాలి. నిజమే, మనమే చూసుకోవాలి. వాళ్ళు నిద్రపోయే టైం ఉంటుంది. నేను కూడా వాళ్ళ నిద్రపోయే టైంలోనే చదివేదానికి చూస్తాను, బుక్ అయితే తీస్తాను, ఎర్లీ మార్నింగ్ కూడా. ఎందుకనంటే మనకి సమయం చాలా కొద్దిదే, ఇదే చివరి అవకాశం అని చదవాలి. లాస్ట్ టైం పోస్టులు 16,000+ ఉన్నాయి. అప్పుడే మనం జాబ్ అనేది గెయిన్ చేసుకోలేకపోయాం. మరి ఇప్పుడు జరుగుతుందా? ఇప్పుడు నీకు 2,000 ఉంటాయి.
లేదా 3000 6000 ఉంటాయి. ఈ 6000లో నీ దగ్గరికి వచ్చేసరికి ఒకటో అసలు ఉండకపోవచ్చు, మీ డిస్ట్రిక్ట్లో ఉండొచ్చు. మరి ఇలాంటి కేసెస్లో ఏంటక్క మా పరిస్థితి అనంటే, మీకు ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఉండాలి. డిఎస్సితో పాటు మీకు ఎలిజిబిలిటీ ఉంటే గ్రూప్స్కి కూడా ప్రిపేర్ అవ్వండి. ఒక సిస్టర్గా నేనైతే అదే చెప్తాను, గ్రూప్స్కి కూడా ప్రిపేర్ అవ్వండి. గ్రూప్స్తో పాటు ఇంకేదైనా ఎలిజిబిలిటీ ఉంటే నాలాగా పీజీ చేసుంటే జేఎల్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. లేదు సెట్ క్వాలిఫై ఉన్నారు అని అంటే డిఎల్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే హాస్టల్ వెల్ఫేర్ దానికి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. కాబట్టి మనకున్న అవకాశాలని ఇప్పుడు అందరూ కూడా చాలా కూల్ అయి ఉన్నారు. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుందిలే ఇంకా అక్టోబర్లో కదా అని అందరూ రిలాక్స్ మోడ్లో ఉన్నారు. ఎప్పుడైతే అక్టోబర్ సెప్టెంబర్ వస్తుందో అప్పుడు మళ్ళీ అందరూ యాక్టివ్ మోడ్లోకి వచ్చేస్తారనమాట. ఏం చదవాలి ఏం చదవాలి ఏంటి 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 అని అప్పుడు ఎత్తుక్కునే బదులు ఇప్పటి నుంచే చదవచ్చు కదా మనం. ఒక సిస్టర్గా చిన్న చిన్నగా మోటివేట్ చేయాలని ఏదో నాకు తెలిసిన మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకనంటే మనల్ని ఒకరు మోటివేట్ చేసేవాళ్ళు తప్పకుండా కావాలండి. ఒక హౌస్ వైఫ్ కైనా, ఒక స్టూడెంట్కైనా, ఒక బ్యాచిలర్కైనా. పెళ్ళి కాని పిల్లలు మీరైతే చూస్తున్నట్లయితే ఈ వీడియో తప్పకుండా మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు, చదువుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం గట్టిగా చదువుకుంటే మనకంటే ఒక జాబ్ ఉంటే దాని రెస్పెక్ట్ చాలా వేరుగా ఉంటుందండి. జాబ్ లేకపోతే దాని రెస్పెక్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ యొక్క సమాజం మనల్ని జాబ్ ఉంటేనే ఒక మనిషిగా గుర్తిస్తుంది. ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ ఉన్నా నిన్ను చాలా గౌరవిస్తుంది. నువ్వు ఎంత ప్రైవేట్ జాబ్ చేసినా కూడా అంత నీకు రెస్పెక్ట్ ఇవ్వదు. కానీ నువ్వు చిన్న గవర్నమెంట్ జాబ్ చేసినా నీకు రెస్పెక్ట్ అనేది హైలో ఉంటుంది. వాడికి ఏమిరా, వెళ్ళినా వెళ్ళకపోయినా వాడి జీతం వాడి అకౌంట్లో పడిపోతుంది, వాడికేం గవర్నమెంట్ జాబ్ అని అంటారు. కానీ ప్రైవేట్ వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇంకొక 1 వీక్లో స్కూల్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. సో స్కూల్స్ ఎండ్ అయిపోతాయి, అకాడమిక్ ఇయర్ ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత ఏంటి, అడ్మిషన్స్ అని స్కూల్ టీచర్స్ని ఇంకా ఈ ఎండల్లో తిప్పిస్తారు. ఇది మాత్రం క్యాంపెయినింగ్ చేయాలని ఎందుకులే, అదొక పెద్ద నరకం. నిజమండి. ఇప్పుడు కొత్తగా ఆ ట్రెండ్ నడుస్తుంది, అడ్మిషన్స్ ట్రెండ్. అడ్మిషన్ చేస్తేనే నీకు జాబ్ ఉండొచ్చు, లేదా పోవచ్చు. ఇవన్నీ మనకు అవసరమా? కాబట్టి ప్రైవేట్ స్కూల్ జాబ్స్ చేసే టీచర్స్ కానీ ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితేనే కదా మనకి ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు. మనకి ఇంకా కొంచెం బర్డెన్గా ఉండొచ్చు, కానీ టైంని సెట్ చేసుకొని చదవగలిగితే సక్సెస్ అనేది నీ ముందే ఉంటుంది. సో అందరూ కూడా చదివేదానికి ట్రై చెయ్యండి. నా సిస్టర్స్కి ఇచ్చే సజెషన్ ఇదే, అండ్ నా బ్రదర్స్కి కూడా. ఇంకా ఇప్పటి నుంచే ట్రై చేస్తే ఒక్కొక్క చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మెథడాలజీ చూసుకోండి, మెథడాలజీలో నేను ఎంతవరకు ఉన్నానా అని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ సిలబస్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేసేదానికి చూడండి. నోటిఫికేషన్ వచ్చే ముందుకల్లా మీరు కనీసం 1 or 2 రివిజన్స్ అన్న, పోనీ ఒక్క రివిజన్ అన్న కంప్లీట్ చేసేదానికి ట్రై చేయండి. అలా అయితేనే మనం జాబ్కి దగ్గరలో ఉన్నామని అర్థం. లేదు అనంటే మనం అసలు ఆ పక్కల్లో కూడా లేమనే అర్థం. సిలబస్ అవ్వకుండా నాకు జాబ్ వచ్చేయాలి అంటే చాలా కష్టం. ఎన్ని రివిజన్స్ అయితే చేస్తావో, ఎప్పుడైతే నీ దగ్గర సబ్జెక్ట్ అనేది నలుగుతుందో అప్పుడు నీకు ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు నీకంటే ఒక జాబ్ ఒకే ఒక్కటి చాలు. నీకు ఒక పోస్ట్ చాలు కదా, 100 అవసరం లేదండి, ఒక్కటి చాలు. ఆ ఒక్కటి నీకే అని దేవుడు రాసి పెట్టుంటే తప్పకుండా నీకు వస్తుంది. సో అయితే నువ్వు కన్సిస్టెంట్గా చదువుకోవాలి. చదవకపోతే ఎలాగా? ఎవరు చూస్తారు? ప్రతిసారి నువ్వు వెళ్ళి మీ హస్బెండ్ని ఏమండి ఒక రూపాయి ఇవ్వండి అని అడుగుతావా?
లేదు నీ తల్లిదండ్రులకెళ్ళి మనీని అడుగుతావా? అడగలేవు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సంపాదించే స్టేజ్‌లో ఉన్నావు కాబట్టి. ఎప్పుడైతే నువ్వు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్‌గా ఉంటావో, నీకు రెస్పెక్ట్ అనేది ఒక లెవెల్‌లో ఉంటుంది. ఊహించుకో నువ్వే ఎలా ఉంటుంది, ఏంటి అనేది. కాబట్టి దానికోసం చదవడం అయితే స్టార్ట్ చెయ్యి. ఈ రోజు నుంచన్నా చెయ్యి, స్టార్ట్ చెయ్యి. నీ సిలబస్ అనేది కంప్లీట్ చెయ్యి. థ్యాంక్ యూ.